హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమణి అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాయ్స్, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వ్లాగ్ ఏంటనేది. సో నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను అనమాట, అది కూడా సోలోగా. సో మా బావ కూడా రావట్లేదు, అందరూ ఎయిర్పోర్ట్ వరకే వస్తున్నారు నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికే ఢిల్లీ వెళ్తున్నాను. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అనేది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అది అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎక్కడికి వెళ్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో మేమందరం ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, బావ అండ్ మా పిన్ని వాళ్ళ కొడుకు వచ్చారనమాట, మొత్తం అందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో నేనైతే బోర్డింగ్ పాస్ తీసేసుకొని లగేజ్ అంతా ఇచ్చేసి లోపల ఇంకా బాయ్ చెప్పేద్దామని వెళ్ళాను అనమాట. సో అందరికీ బాయ్ చెప్పేసి ఫైనల్గా ఇంకా నేను పైకి వెళ్ళాను, పై ఫ్లోర్కి వెళ్ళమన్నారనమాట. సో నా ఫ్లైట్ వచ్చి టూ అవర్స్ డిలే అయింది. సో అంతవరకు అక్కడ కూర్చున్నాను. అక్కడ వాళ్ళు స్నాక్స్ ఇచ్చారు తినడానికి. సో అంతవరకు వెయిట్ చేయాలి కాబట్టి వాళ్ళు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఏం ప్రాసెస్ తెలియదు, వాళ్ళు ఎట్లా చెప్తే అలానే వెళ్ళాను. ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. సో నాకు ఒక ఆంటీ కూడా పరిచయం అయ్యారనమాట, ఆవిడ అట్లా చెప్పేది, నేను అలానే వెళ్ళాను. సగం నుంచి ఆవిడ మిస్ అయిపోయారు. సో ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం. నేనేమనుకున్నానంటే మాది డొమెస్టిక్ కదా, సో అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మనకి బస్లో వెళ్ళి అట్లా ఉంటుందంటే ఇది డొమెస్టిక్ అనమాట. సో ఇది డైరెక్ట్ కనెక్షన్ అనమాట. అండ్ నాది వచ్చి నైట్ ఫ్లైట్. సో నాకు వ్యూ అంతేం అనిపించలేదు, కానీ అంటే ఫ్లైట్లో వెళ్ళాలని అది వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే బాగుందనమాట. సో లోపల ఎయిర్ హోస్టర్స్ అయితే మొత్తం అన్నీ వివరిస్తున్నారు, సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలని చెప్తున్నారు. ఆవిడ చెప్పకముందే నేను పెట్టేసుకున్నాను. తర్వాత వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్ తీసుకొని తినేసాను. ఫైనల్లీ అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. ఫస్ట్ టైం చూడడం కదా, చాలా కొత్తగా ఉంది నాకు. అసలు మొత్తం చాలా పెద్దది ఢిల్లీ ఎయిర్పోర్ట్, అసలు వినడమే కదా, మనం చూడలేదు ఎప్పుడు. సో ఫస్ట్ టైం చూస్తుంటే నాకు కొత్తగా అనిపించింది. ఇంకా చాలా పెద్ద ఎయిర్పోర్ట్, అసలు వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది. ఇక్కడ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నేను నైట్ అంతా అక్కడే స్టే చేశాను అనమాట. ఎందుకంటే నేను దిగేసరికి 10:35 అట్లా అయింది. సో కిందకు వచ్చేసరికి 11. సో ఎండింగ్ వచ్చేసరికి నా బ్యాగ్ తీసుకునేసరికి మొత్తానికి 12 అయిపోయింది. ఇంకా నేను ఆ టైంలో బయటకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు, సో అంత మంచిది కాదు. కాబట్టి నేను నైట్ అంతా అక్కడే స్టే చేశాను. అట్లానే కూర్చొని అలా స్టే చేసి ఉన్నాను అనమాట మార్నింగ్ వరకు. అక్కడ అడిగాను మెట్రో ఎక్స్ప్రెస్ ఏ టైంకి వెళ్తుందంటే వాళ్ళు 5 అని చెప్పారన్నమాట. సో నేను 4:50కి అట్లా బయలుదేరిపోయినా సరిపోద్ది. సో ఫైనల్లీ అయితే 4:55 అయింది. నేను ఇంకా బయటకు వచ్చేసాను మెట్రో ఎక్కుదామని. సో బయట చూడగానే చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్, అవుట్ సైడ్ కూడా. ఏందిరా బాబు ఇంత ఉంది అనుకున్నాను. సో మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని నేను ఇంకా న్యూఢిల్లీ స్టేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడి నుంచి ఇంకా నేను మళ్ళీ కాశ్మీరీ గేట్కి టికెట్ తీసుకున్నాను, మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. సో నేను మెట్రో ఎక్కేసాను. సో ఆ పైన చూపిస్తుంది కదా, అది వచ్చి స్టేషన్స్ అనమాట. ఎక్కడెక్కడ మన స్టేషన్ రాగానే మనకి తెలిసిపోతుంది, చెప్తుంది అనమాట. సో వెంటనే దిగిపోవచ్చు. సో ఫైనల్ అయితే నేను మెట్రో ఎక్కేసాను అనమాట. లోపలైతే ఎవరూ లేరు, పోలీసులు ఉన్నారు, నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5కే కదా ఓపెన్ మెట్రో. సో ఫైనలీ అయితే ఢిల్లీ గేట్ కూడా అయిపోయినాక అక్కడి నుంచి రాజ్పురాకి బస్సులో వచ్చేసాను. రాజ్పురా బస్ స్టాప్లో దిగిపోయాక ఇక్కడి నుంచి నేను పటియాలా వెళ్తున్నాను. సో పటియాలా రూమ్కి వచ్చేసాను అనమాట. సో ఎందుకు పటియాలా వెళ్ళాను ఏంటి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఎందుకు స్టే చేస్తున్నాను, ఎన్ని వీక్స్ స్టే చేస్తాను కూడా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను గాయస్. మర్చిపోకుండా చూసేయండి గాయస్. బై గాయస్.